అనగనగా ఒక రోజు కానీ, నారే నారి నడుమ మురారి కానీ, తర్వాత భర్త భర్తమాస మహాశైలకు విజ్ఞప్తి కానీ, ఈ 3 సినిమాలు కూడా దీనికి పెద్ద కాంపిటీషన్ లేదు. అట్ ద సేమ్ టైం మూడిటికి కూడా మినిమం కలెక్షన్లు ఉన్నాయి. అందులో అనగనగా ఒక రోజు బెస్ట్గా ఉంది. ఆల్రెడీ వాళ్ళు 100 కోట్ల గ్రాస్ అని వేశారు, కానీ అది డౌట్ఫుల్. వాళ్ళు వేసింది కరెక్టేనా అనేది అందరికి అనుమానం అయితే ఉంది. ఏదేమైనా ఆ సినిమాలు అయితే బెటర్గా అయితే ఉన్నాయి. అంటే మరీ బ్యాడ్గా లేదు, అటర్ ఫ్లాప్ అని చెప్పలేము. బట్ ఆ సినిమాలు ఉన్నప్పటికి కూడా చిరంజీవి, వాళ్ళందరూ చిరంజీవితో పోలిస్తే యంగ్ అయినప్పటికి కూడా చిరంజీవి దాదాపు 72 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ కానీ, ఆయన దాని ఏమంటారు స్వాగ్ అండ్ స్టైల్ కానీ నిలబెట్టే సినిమాని. నిజానికి అది డైరెక్టర్స్ ఫిల్మ్ కానే కాదు, రైటర్స్ ఫిల్మ్ కానే కాదు. ఎందుకంటే దాంట్లో సింపుల్గా చెప్పాలంటే విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఇంతే స్టోరీ. ఆ భార్యాభర్తలు విడిపోవడాన్ని కానీ కలుసుకోవడాన్ని కానీ ఎఫెక్టివ్గా ఏమి చెప్పలేదు. అంటే కథ అనేది దాంట్లో ఏమీ లేదు, కానీ ఎపిసోడ్లుగా తీసేశారు. అందుకనే అతన్ని జబర్దస్త్ డైరెక్టర్ అంటారు, అనిల్ రావిపూడిని. అంటే జబర్దస్త్ స్కిట్లు లాగా ఉంటాయి సీన్లు, అందులో నవ్విచ్చేస్తాడు, అయిపోతుంది. కథ కానీ పెద్దగా ఏం పెట్టుకోకూడదు, శ్రమ పడకుండా చేసేసి తెలివిగా సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది ఈ మధ్య అట్లా పెట్టుకున్నాడు, తక్కువ రోజుల్లో తీయడం. ఇది అంటే ఒక డైరెక్టర్గా అతను నిలబడాలి, అటువంటి కోరికలు ప్రజెంట్ అయితే ఉన్నట్లేదు అతనికి. ముందు డబ్బు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి, పెద్ద హీరోలతో సేమ్ ఫార్ములా అందరితో ఒక రౌండ్ కొట్టేస్తాడు అనుకోతుంది కదా. అంటే మనకి సీన్ వైట్ లాగా ఒక ఫార్ములా పెట్టుకొని అందరి హీరోలతో ఒక ఫార్ములా రిపీట్ చేయాలి. సీన్ వైట్లు కానీ ఈవెన్ పూరి కూడా మ్యాక్సిమం అలాగే చేస్తాడు. అంటే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని అందరికి హీరోలు చేసుకుంటూ వచ్చేస్తే అందరూ కూడా ఒక సినిమా ఇలా చేద్దాం అనుకుంటారు కాబట్టి అలా అయిపోతుంది. సో అది అయిపోయినాకనే వాళ్ళకి కష్టాలు మొదలవుతాయి. పూరికి కూడా అదంతా అయిపోయినాక, ఒక రౌండ్ అయిపోయినాక కష్టాలు మొదలైంది. సో ఇతను కూడా అదే పరిస్థితి ఉంది. ఇతను మేబీ దాని ఏమంటారు పరిస్థితులు ప్రెజర్ చేసినప్పుడు ఇతను కూడా మారే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సినిమా ఒకసారి ప్రూవ్ చేసింది మాత్రం చిరంజీవి స్టామినాని ప్రూవ్ చేసింది. చిరంజీవి ఆ వయసులో కూడా ఆయన ఫుడ్ కూడా ఏమీ తినకుండా అదేదో పొట్ట కోసం పొట్ట కాల్చుకున్నానో ఏదో పొట్ట తిప్పులు అనేది చెప్పాడు కూడా వెంకటేష్తో ఇంటర్వ్యూలో. సో అలాగా అతను అంటే చాలా కష్టం, ఎందుకంటే ముఖ్యంగా చిరంజీవి ఫుడ్ అంటే ఇష్టం ఆయనకి. అలాంటిది తనకు నచ్చిన ఫుడ్ తినకుండా చాలా తక్కువ క్వాంటిటీతో తినుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ వయసులో కూడా, ఎందుకంటే ఈ వయసులో జిమ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్. 70s లో మెటబాలజీ అన్ని స్లో అయిపోతాయి. దాన్ని మళ్ళీ అధిగమించి ఆయన ఏజ్ని ఒక ధిక్కరించినట్టుగా మనకు కనబడుతుంది. అందుకని స్క్రీన్ మీద అక్కడక్కడ కొంత ఏజ్ తెలిసినప్పటికి కూడా 70s అయితే లేదు ఆయన ఏజ్. క్లియర్గా అరౌండ్ 50s లో ఉన్న ఎనర్జీ అవన్నీ ఉన్నాయి. ఆయన ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, దానివల్లే వెయిట్ వచ్చింది. నిజానికి మనకి నయనతార చూస్తే ఒకటే స్కెచ్ అండి, సేమ్ ఆ క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమా. ఆమె పెర్ఫార్మెన్స్ ఏమి లేదు, ఆమె కూడా ఎందుకులే అనుకున్నట్టుగా ఉంది, పెద్దగా ట్రై చేయలేదు, స్కోప్ కూడా లేదు. ఆ క్యారెక్టర్ కూడా అంతే, స్కోప్ ఒకే ఇదన్నమాట. సో మిగతా అంతే. వెంకటేష్కి ఒక టెంప్లెట్, ఆ టెంప్లెట్లో వెళ్ళిపోయాడు వెంకటేష్. సో అందువల్ల దీని మీద స్క్రిప్ట్ మీద కానీ కొంత వర్క్ చేసి ఇంకొంత చేసునుంటే మాత్రం ఇది పెద్ద రేంజ్ హిట్ అయింది అది. ఎందుకంటే చిరంజీవి కష్టం అవన్నీ కూడా ఒక్క వరకే హెల్ప్ అయినాయి. ఎప్పుడైనా డైరెక్టర్ స్క్రిప్ట్ బాగాలేకపోతే హీరో ఎంత గొప్పడైనా దాన్ని ఏం చేయలేరు. అంటే బ్యాడ్ స్క్రిప్ట్ ని గుడ్ హీరో నిలబెట్టడం అనేది వెరీ వెరీ రాదు. సో ఆ రకంగా చిరంజీవి చాలా బాగా చేశాడు అన్నట్టు. చిరంజీవి సినిమాల్లో కూడా ఇది టాప్ లేక్ వచ్చేస్తుంది కలెక్షన్. ఆల్రెడీ మొన్న చెప్పాను నేను, చిరంజీవి 5 సినిమాల్లో ఇది 5వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు అది 4-3 అట్లా ఎగబాగుతూ వస్తుంది. ఇది రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది క్లియర్గా చిరంజీవి ఘనత అని మనం చెప్పచ్చు. ఇది ఇప్పటి వరకు అయితే 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది, 157 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇది 500 కోట్ల గ్రాస్కి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక 250 కోట్ల నెట్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే దీని బడ్జెట్కి 2-3 రెట్లు కలెక్ట్ చేస్తుంది. దీంతో పాటు ఇంకా ఓటీటీ, శాటిలైట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా రికార్డులు అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.